నేను ఈ మధ్యన ఒక ఫ్లాట్‌లో పాలిష్ చేయటానికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే మెయిన్ డోర్ చూసి చూడగానే డౌట్ అయితే వచ్చింది. మెయిన్ డోర్ మొత్తం పూర్తిగా పొక్కిపోయింది పాలిష్ మొత్తం. నేను వెంటనే ఆ సార్‌నయితే అడిగాను. "డోర్ ఏంటి సార్ ఇలా అయిపోయింది? మొత్తం పొక్కింది. ఫస్ట్ నుంచి ఇలానే ఉందా? లేదా ఏం జరిగిందని" చెప్పేసి నేనైతే కనుక్కున్నాను. ఆ సార్ వచ్చేసరికి "లేదు లేదు ఇది పాలిష్ చేసి జస్ట్ 3 సంవత్సరాలు అవుతుంది. అది చేయించినప్పుడు బానే ఉంది గానీ ఈ మధ్య కాలంలోనే కొంచెం షైనింగ్ డల్ అయింది. సరే షైనింగ్ డల్ అయింది. ఎట్లా షైనింగ్ చేయాలా?" అని చెప్పేసి యూట్యూబ్‌లో ఎవరో ఒక లేడీ డీఐవై అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశారంట. పాలిష్ డీఐవై. ఆ వీడియోలో వచ్చేసరికి హ్యాండ్ పాలిష్ డైరెక్ట్‌గా డోర్‌కి అయితే అప్లై చేశారంట. ఈసారి కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో అంటే బ్యాక్‌గ్రౌండ్ మెటీరియల్ ఏం యూజ్ చేశారో కూడా తెలీదు ఈయనకి. సేమ్ అదే ప్రాసెస్‌లో మొత్తం పాలిష్ అయితే ఎక్కిచ్చేసారంట. పాలిష్ ఎక్కియంగానే కాసేపటికే మొత్తం పగులుగా నెర్రలొచ్చేసినాయి. అంటే చిన్న చిన్నగా చిట్లిపోయింది పాలిష్ మొత్తం. మీరు మెటీరియల్ బ్యాక్‌గ్రౌండ్ మెటీరియల్ వుడ్‌కి అసలు ఏది వాడారు అని చెప్పేసి మీకు కరెక్ట్‌గా క్లారిటీ ఉంటేనే ఏ వర్క్ అయినా చేయండి. ఒకవేళ తెలియకపోతే మాత్రం ఎవరినైనా సంప్రదించడం చాలా మంచిది.